మాదన్నపేట చిన్నారి హత్య కేసు ఛేదించారు పోలీసులు. చిన్నారిని మేనమామ అత్త కలిసి చంపినట్లు నిర్ధారించారు. ఇంట్లో అల్లరి చేస్తుందన్న కారణంతో చిన్నారిని హత్య చేశారు. నోటికి ప్లాస్టర్ వేసి కాళ్ళు చేతులు కట్టేసి బాలికను వాటర్ ట్యాంక్ లో పడేశాడు మేనమామ. ఆస్తి పంపకాల విషయంలో చిన్నారి తల్లితో మేనమామకి గొడవలు ఉండడమే ఈ హత్యకి కారణంగా చెప్తున్నారు. దసరా సెలవుల కోసం అమ్మమ్మ ఇంటికి వెళ్లిన బాలిక కనిపించకుండా పోయింది. చివరికి ఇంటి మీద నీళ్ల ట్యాంక్ లో శవమై తేలింది. గత నెల 30న కనిపించకుండా పోయిన బాలిక ఈ నెల 1న నీళ్ల ట్యాంక్ లో విగత జీవిగా కనిపించింది. పండక్కి వచ్చిన బాలిక ఇంట్లో అల్లరి చేస్తుందన్న కారణంతో చేతులు కాళ్లు తాళ్లతో కట్టి నోటికి ప్లాస్టర్ వేశారు మేనమామ అత్త. ఆ తర్వాత సగానికి పైగా నీళ్లున్న ట్యాంక్ లో పడేశారు. చిన్నారి మర్డర్ పై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నూర్ మహమ్మద్ అందిస్తారు. హైదరాబాద్ పాత బస్తీ మాదనపేట పోలీస్ స్టేషన్లో సుమయ్య అనే మైనర్ బాలిక మిస్సింగ్ అండ్ మర్డర్ కేసుని పోలీసులు ఛేదించారు. ఆస్తి కోసమే మేనమామ అత్యంత దారుణంగా బాలికను హత్య చేసి వాటర్ ట్యాంక్లో శవాన్ని దాచిపెట్టాడనేది కూడా పోలీసు అధికారులు అయితే తన ఇన్వెస్టిగేషన్లో తెలిచారు. ప్రస్తుతం అయితే మేనమామతో పాటు ఇతర కుటుంబ సభ్యులను కూడా అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. ఎన్ని కోట్ల రూపాయలకు సంబంధించిన ఆస్తి తగాదాలు నడుస్తున్నాయి, ఎంతకాలం నుంచి ఈ మైనర్ బాలిక సుమయాన్ని హత్య చేయడానికి ప్లాన్ చేశారనేది కూడా పోలీసు అధికారులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మరి కాసేపట్లో నిందితులకి మీడియా ముందర హాజరు చేస్తామనేది కూడా పోలీసు అధికారులు అయితే చెప్పొస్తున్న పరిస్థితి. కెమెరామెన్ వెంకట స్వామితో నూర్ మొహమ్మద్, టీవీ 9 హైదరాబాద్.